హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో ముందుగా వీడియోలో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే చరచంద్ర వచ్చి గగన్ కాళ్ళు పట్టుకుంటాడు. ఎందుకంటే భూమి కడుపుతున్న విషయం బయటపడుతుందన్నమాట. ఇప్పుడు భూమి కడుపుతో ఉంటే ఇక తన కూతుర్ని పుట్టింట్లో పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు తన ప్రెస్టేజ్ మొత్తం తగ్గిపోతుందని చెప్పేసి కేపీ విధంగా అనేసరికి కేపీ మాటలు విని గగన్ కాళ్ళు పట్టుకోవడానికి చరచంద్ర వెళ్తాడు. కానీ గగన్ మాత్రం తన చెల్లి పెళ్ళి మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందో, భూమిని తిరిగి నా ఇంట్లో అడుగు పెడతా అని చెప్పేసి కాస్త కరాఖండిగా చరచంద్రతో మాట్లాడతాడు. ఆ రోజు మీరు కావాలని మీ కూతుర్ని తీసుకెళ్లారు కదా, అదే పంతంతో మీ కూతుర్ని అలాగే ఉంచుకోండి అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఈలోపు వెంటనే చరచంద్ర బాధతో ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏంటి నాన్న, బావ ఒప్పుకున్నాడు కదా, నన్ను తీసుకొని రమ్మన్నాడు కదా అని అంటుండగా అప్పుడు వెంటనే ఒప్పుకోలేదమ్మా, ఇక గగన్ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. క్షమించమ్మా, క్షణక ఆవేశంలో మీ గురించి ఆలోచించకుండా నీతో సంతకం పెట్టించాను. నీ గురించి కనీసం కూడా ఇప్పుడు ఆలోచించకుండా అలాంటి నిర్ణయం తీసుకునడం నాది కూడా పొరపాటు ఉందమ్మా. అల్లుణ్ణి నానా మాటలు అన్నాను, చాలా మాటలతో బాధ పెట్టాను. ఇప్పుడు నీ జీవితాన్ని నా చేతులతో నేనే ఏదైనా చేస్తున్నామో అని భయంగా ఉందమ్మా అనే విధంగాని లోపలికి వెళ్తాడు చరచంద్ర. మరోవైపు అపూర్వ ఎలాగైనా జైలు నుంచి తప్పించుకొని తన కూతురికి ఆస్తి చరచంద్ర ఇవ్వడేమో, ఆస్తి మొత్తం భూమి పేరిట రాస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే జైలు నుంచి తప్పించుకొని ఆ చరచంద్రతో నా కూతురికి ఆ సంతకం పెట్టించి ఆస్తి మొత్తం ఇక మా చేతికి వచ్చేలా చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. అందులో కానిస్టేబుల్ని పిలుస్తుంది. ఏంటి మేడం, ఈరోజు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి మేడం? ఏం లేదు, ఒక 2 గంటలు నేను జైలు నుంచి బయటపడాలి. అమ్మో, ఇది మీకు సంబంధించిన మర్డర్ కేసు మేడం. ఇప్పుడు మిమ్మల్ని బయటికి పంపిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్తే కాకుండా ఏకంగా నా ఉద్యోగానికి ప్రమాదం వస్తుంది మేడం. నీ ఉద్యోగానికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను అయ్యా. ఎన్ని లక్షలైనా సరే నీ చేతిలో పెడతాను. ఇదిగో ఆల్రెడీ నీ అకౌంట్లోకి డబ్బులు కూడా వచ్చాయి అని చెప్పి. సరే మేడం, కాకపోతే రిస్క్తో, కానీ ఎలాగైనా మళ్ళీ 2 గంటలలో మీరు జైల్లో ఉండాలి మేడం. ఆ 2 గంటలలో మా ఎస్ఐ ఇక విశ్రాంతి కోసం అని ఇంటికి వెళ్తాడు. కానీ భయంగా ఉంది మేడం. చెప్పాను కదా, మళ్ళీ తిరిగి నేను జైల్లోకి వస్తాను. ఆ 2 గంటలు నాకు కేటాయిస్తే నేను అనుకున్న పని చేసుకొని వస్తాను. సరే మేడం అని విధంగా అన్న తర్వాత, ఈలోపు బావా కావాలని నన్ను చచ్చిపోయానని చెప్పేసి ఏకంగా నా ఫోటోకి దండ వేస్తావా? అంతేకాకుండా ఆస్తి మొత్తం నీ కూతురు పేరు మీద వస్తావా? ఇక నేను నీ మర్దల్ని రూపంలో ఉంటే నువ్వు నన్ను ఇలాగే నరకం చూపిస్తూ ఉంటావు. అసలు అపూర్వను బయటికి తీస్తే అప్పుడు ఖచ్చితంగా నువ్వు పేపర్ మీద సంతకం పెట్టాల్సిందే అని విధంగా అనుకుంటుంది అపూర్వ. మరోవైపు ఇక పెళ్లి పనులు మొదలవుతూ ఉంటాయి. గదిలో బాధపడుతూ ఉంటుంది శారద. ఇంతలా వచ్చి పెద్దయిన కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా ఇలా స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తున్నావురా అని చెప్పేసి అన్న తర్వాత, ఏదైనా నా చెల్లి గురించమ్మా, చెల్లి చెల్లి అని చెప్పేసి భూమి జీవితాన్ని నువ్వు నీ చేతులారా సర్వనాశనం చేస్తున్నారా? ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు, తను కడుపుతో ఉంది. మరి ఇప్పుడు కడుపులో బిడ్డను ఏం చేయాలనుకుంటున్నావు? రేపు నాకు పట్టిన గతే నా కోడలికి పడితే అప్పుడు తనకే సమాధానం చెప్తావు? మీ నాన్న మీద ఇంతలా పంతంగా నువ్వు ఎగురుతున్నావే, మమ్మల్ని అనాథలం చేసావు, ఇంకో పెళ్లి చేసుకున్నావు అని అంటున్నావే, మరి నువ్వు చేసే పద్ధతి ఏంటిదిరా? చెల్లి కోసం అని అంటున్నావు. చెల్లి కోసం ఏదైనా త్యాగం చేయి, నేను వద్దనట్లేదు. కానీ నీ జీవితాన్ని త్యాగం చేస్తే మీ నాన్న చేసిన తెలిసి చేశాడో తెలియక చేశాడు, కానీ నువ్వు తెలిసి చేస్తున్నావు కదా. రేపు నీ కొడుకో బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మ నాన్న ఎక్కడా అని నువ్వే అడిగే ప్రశ్న నన్ను అడిగినట్టు రేపు భూమికి పుట్టబోయే బిడ్డ అడిగితే అప్పుడు భూమి ఏం సమాధానం చెప్తుంది? నువ్వు నీ తండ్రిని అసహించుకున్నట్టుగా అప్పుడు నీ కొడుకు కూడా నిన్ను అలాగే అసహించుకుంటాడు కదా. ఈరోజు మీ నాన్నని చూస్తే ఓర్వలేకుండా రేపు నీ కొడుకు నిన్ను అలాగే ఓర్వకుండా అసహించుకుంటాడు కదా. ఎందుకంటే నువ్వు చేసిన పనే ఈరోజు
రేపు నీ కొడుకు కూడా అలాగే చేస్తాడ్రా. కనీసం శరత్చంద్ర గారు తన కూతుర్ని అర్థం చేసుకొని అపూర్వ బండారం బయటపడ్డ తర్వాత ఇప్పుడు తన కూతుర్నికి తన జీవితాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు. అలానే నీవు పంతానికి పోయి నీ చెల్లి జీవితాని కోసమని నీ జీవితాన్ని నువ్వు ఆగం చేసుకోకు. నువ్వెన్ని చెప్పినా సరేమ్మా, నేను నా ఎవ్వరి మాట వినా. పొద్దున్నే లేవాలి, పడుకో అని అన్న తర్వాత ఎంత చెప్పినా వినిపించుకోడు. అక్కడ భూమి తల్లడిచ్చుకుంటూ ఏడుస్తూ తన ప్రెగ్నెన్సీ ట్యూబ్ను చూస్తూ, బావా రేపు మనకి పుట్టబోయే బిడ్డ పేరు ఏం పెట్టాలనుకున్నాం, కానీ ఈరోజు నా జీవితాన్ని ఇలా చేస్తున్నావే అని విధంగా బాధపడుతుండగా శారద ఫోన్ చేస్తుంది. అమ్మ భూమి, అత్తయ్య ఎలా ఉన్నావు? ఆ మాట నేను అడగాలమ్మా. అత్తయ్య, ఈ సంతోషంలో మనిద్దరం అందరం ఒక్క దగ్గర ఉండాలి. అసలు ఆ ఇంటికి వారసుడు వస్తున్నాడంటే బావ ఎంత సంతోషపడు. కానీ అత్తయ్య, నా జీవితం ఇంతే కదా. ఇక బావ తారమెల్లో ముడుముళ్ళు వేస్తే ఆ తర్వాత నేను బ్రతుకుండి ఏం లాభం అత్తయ్య? లేదత్తయ్య, నేను బ్రతకను, నా వల్ల కాదు. బావలేని జీవితం నాకొద్దత్తయ్య. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు భూమి. ఆ పెళ్ళి ఆపే, నేను చేస్తాను. ఎలా అత్తయ్య? బావ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. ఏకంగా పూరి కోసమని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంతేకాకుండా మళ్ళీ ఈ పెళ్ళి ఆగిపోతే పూరి జీవితం ఏమవుతుందో అని చెప్పేసి భయంతో బావ పెళ్లి చేసుకుంటున్నాడు. అలా అని ఇప్పుడు మధ్యలో పెళ్ళి ఆపితే పూరి దూరం అవుతుంది అత్తయ్య. అందుకే నా జీవితం ఇలా నా తలరాత మీద రాసి పెట్టుంది. నాన్న సంతోషంగా దగ్గరయ్యాడని సంతోషపడనా? నా కడుపులో బిడ్డ పెరుగుతున్నందుకు సంతోషపడనా? నా భర్త దూరమై ఇంకో పెళ్లి చేసుకుంటున్నందుకు బాధపడనా అని ఏడుస్తూ ఉంటుంది. నీకే సమాధానం చెప్పాలో నా దగ్గర లేదమ్మా అని ఈ విధంగా ఫోన్ కట్ చేసి తల్లడించుకుంటూ శారద ఏడుస్తూ ఉంటుంది. ఈ పెళ్ళి ఆపే మార్గం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ఇక వెంటనే మండపం దగ్గరికి వెళ్ళాల్సిన టైం వస్తుంది. అంటే తెల్లారుతుంది. అందరూ రెడీ అవుతుండగా గగన్ గదిలో బాధపడుతూ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే మరుక్షణంలో భూమి భర్త తార భర్తగా మారిపోతున్నాడు. తన జీవితంలో శాశ్వతంగా భూమి దూరం అయిపోతుంది. ఈలోపు తార ఫోన్ చేసి, గగన్ గారు ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నారా? కాసేపట్లో మీరు నా మెడలో 3 ముళ్ళు వేస్తారు. ఆ తర్వాత ఆ ఇంటికి నేను కోడలునవుతాను. ఈ థ్రిల్లింగ్ మాట వింటుంటే గుండెల్లో చాలా పట్టారని సంతోషంగా ఉంది. నేననుకున్న నా భర్త నా వేలు పట్టుకొని నడుస్తూ ఉన్నాడు అని విధంగా మాట్లాడుతుండగా, ఏంటి గగన్ గారు, నేను ఇంత సంతోషంగా మీతో మాట్లాడుతున్నా కనీసం మీరు ఆలోచించట్లేదే అని విధంగా అంటుండగా, మరోవైపు ఇక ఈ టైంలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అదే టైంలో ఇక జైలు నుంచి అపూర్వను కానిస్టేబుల్ తప్పిస్తాడు. ఇక మెల్లగా బురగ వేసుకొని బయటికి వచ్చేస్తుంది. ఆ సమయంలో వెంటనే శరత్చంద్ర పడుకుంటాడు కదా. డోర్ వెనకాల నుంచి కిటికీ లోపల నుంచి వెళ్ళిపోతుంది. పడుకున్న శరత్చంద్ర ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఎవరో అలికిడి వినిపించినట్టు ఎవరని చెప్పేసి అనేసరికి వెంటనే ఎదురుగా అపూర్వ కనిపిస్తుంది. నువ్వా? నేనే బావా, నిన్ను వదిలిపెట్టను బావా. నేను నా నిజాన్ని బయటపడకుండా నీతో సఖ్యతగా ఉన్నాను. ఇక నా విశ్వరూపం నీకు తెలిసిన తర్వాత ఇక నిన్ను చంపేస్తాను. ఆస్తి పేపర్ మీద సంతకం పెడతావా లేకపోతే చచ్చిపోతావా? నీలాంటిది నిజస్వరూపాన్ని వెనకాల పెట్టి నన్ను మూర్ఖుల్లా చేసి నమ్మించవు. నా కూతుర్ని దూరం చేసావు. ఆఖరికి నా భార్యను కూడా ఇక నాకు దూరం చేసి ఏకంగా నా జీవితంలో అడుగు పెట్టవు. నీలాంటి నీచురాలు బ్రతకూడదు. నేను బ్రతకడం కాదు బావా, నిన్ను చంపేస్తానని గొంతు మీద చెయ్యి వేసి సంతకం పెట్టమని శరత్చంద్ర గొంతు పట్టి నొక్కుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక భూమికి శబ్దం వినిపించి డోర్ దగ్గరకు వచ్చి నాన్నని పిలిచేసరికి వెంటనే తోసేసి అపూర్వ తప్పించుకుంటుంది. నాన్నని చెప్పేసేసరికి అపూర్వ అని చెప్పబోతుండగా వెంటనే వాటర్ తీసుకొచ్చి తాగిస్తుంది. ఏంటి నాన్న, ఏం జరిగింది అంటుండగా అపూర్వ వచ్చిందమ్మా. ఏంటి నాన్న, అపూర్వ రావడం ఏంటి? అవునమ్మా,
ఆస్తి మీద పేపర్ల మీద సంతకం పెట్టమని నన్ను చంపడానికి వచ్చిందనేసరికి ఇక భూమి షాక్ అయిపోతుంది. మరోవైపు తెల్లారితే పెళ్లి మండపం దగ్గరికి వెళ్లాల్సిన టైం. అందరూ వెళ్ళిపోతారు. శారద ఇంట్లోనే ఉంటుంది. పెళ్లి ఆపాలంటే ఒకటే మార్గం అని నిర్ణయించుకుంటుంది. తన చావే ఈ పెళ్లి కాపుతుంది అని చెప్పేసి వెంటనే ఇక శారద విషం తాగేస్తుంది. మండపం దగ్గరికి వెళ్ళిన తర్వాత గగన్ ఫోన్ చేస్తుండగా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆఖరి నిమిషంలో మండపం దగ్గరికి నలుగురు కూర్చుంటారు. పూరి, ధ్రువ, గగన్, తార. ఇక ఆ నలుగురు పెళ్లిపీటల మీద కూర్చున్న సమయంలో శారద కనిపించదు. అమ్మ ఇంకా రాలేదని కంగారు పడుతుండగా ముహూర్తం సమయం దాటిపోతుంది బాబు, మెల్లో తాళి కట్టానంటుండగా మా అమ్మ రాలేదని చెప్పేసి వెంటనే అనేసరికి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక అమ్మ విషం తాగిందని భయంతో ఒక్కసారి ఇక హాస్పిటల్ దగ్గరికి చేర్పిస్తారు కదా. అసలు ఊహించిన ట్విస్టు, ఇక గగన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. చావు బ్రతుకుల మధ్య విషం తాగి శారద పెళ్లి ఆపడానికి, తన కోడలి కడుపులో బిడ్డను తనను కాపాడుకునడానికి ఇంత పెద్ద త్యాగం చేస్తుంది. ఒక్కసారిగా పెళ్ళి ఆగిపోయిందని తార కోపంతో ఇక గగన్తో పాటుగా హాస్పిటల్ దగ్గరికి ఈవిడ వల్ల పెళ్ళి ఆగిపోయిందని చెప్పేసి చాలా కోపంగా పడుతుంటుంది. ఇక లోపలికి వెళ్ళి తన తల్లిని చూసరికి ఆక్సిజన్తో పడుకొని ఉంటుంది. ఆక్సిజన్తో స్పృహ లేకుండా ఉండేసరికి, ఏంటి గగన్ గారు, మీ అమ్మ వల్ల ఈరోజు మన పెళ్ళి ఆగిపోయింది, అయినా చస్తే చావనివ్వండి, మన జీవితం ఇంపార్టెంట్ అనేసరికి ఉగ్ర రూపంతో తార వైపు చూస్తాడు. మరి ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.